హలో అక్క, చెప్పవే. ఏం మంచివిరా బాబు, ఇంకో 2 డేస్లో ఈ అక్క ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంకా ఫ్రెండ్స్తో రూమ్లో ఉండటం ఏంట్రా? బా ఆగవే, నీకు తెలుసు కదా నేను ఇంట్లో ఎందుకున్నానో. అయినా అక్కడ జరిగేది ఎవరి ఎంగేజ్మెంట్? మా అక్క ఎంగేజ్మెంట్ అంటే నీ ఎంగేజ్మెంట్. అదరగొట్టేను. సరే కానీ మీ బావ నెంబర్ మెసేజ్ పెట్టాగా కాల్ చేసి మాట్లాడావా? అక్క చెప్పాను కదే, బావంటే నేను డైరెక్ట్గా ఎంగేజ్మెంట్లోనే చూస్తా. అప్పటి వరకు నేను ఆయన చూడను, ఆయనకి నేను కనిపించను. సర్లే, ఇంకెలా ఒక్కరోజేగా, కనీసం ఆయన ఫోటో పెడతా చూడు. సరే కానీ ఆయన ఫోటో నాకు సెండ్ చేసినట్టు నా ఫోటో ఆయన సెండ్ చేయలేదు కదా. అబ్బా లేదులేరా. సరే కానీ ఫోన్ పెట్టే, ఒక 1 అవర్లో అక్కడ ఉంటా. ఒకసారి ఫోటో చూస్తే పోలా? ఎలా జరిగిందో తెలుసు, ఎందుకు జరిగిందో తెలుసు, అందుకే చంపాలనుకున్నాను. ఇది మా ఇల్లు. ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న గుర్తుగా నాకు మిగిలింది ఇది ఒక్కటే. ఆయన చనిపోయాక ఈ ఇంట్లో అస్సలు ఉండలేకపోయాను. అందుకే మా అమ్మని అక్కని వదిలి ఎప్పుడు ఫ్రెండ్స్తో రూమ్లోనే ఉండేవాడిని. మా అమ్మకి నేను చాలా ఇష్టం. అందుకేనేమో నేను చనిపోయానన్న విషయం తెలిసి భరించలేకపోయాను. నా చావునే భరించలేని మా అమ్మ అదే నేను చనిపోయేటప్పుడు కానీ చూసుంటే మా అమ్మ ఊపిరాగిపోయి ఉండేది. నా చావుతో మా ఇంట్లో అన్నీ మారిపోయాయి. ఎవరి ఎంగేజ్మెంట్ అయితే అదరగొడతానన్నానో అదే అమ్మాయి ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమయ్యాను. ఇన్నిటికి కారణమైన చావు ఎలా జరిగిందో తెలుసు, యాక్సిడెంట్ వల్ల. ఎందుకు జరిగిందో తెలుసు, ఒకరి నిర్లక్ష్యం వల్ల. అందుకే చంపాలనుకున్నాను. చనిపోయిన వెంటనే ముందు వాళ్ళని కలిశాను. బుద్ధి ఉందా లేదా రా నీక? ఇండికేటర్ లేకుండా నీ పాటికి నువ్వు వెనక్కి తిప్పేస్తే వెనక వచ్చి పరిస్థితి మీరే కదా అంకుల్ చూశారు. వాడు అడ్డా రాబట్టే సడన్ గా బ్రేక్ వేసి తిప్పింది. నన్ను అరుస్తారేంటి? ఇందులో నా తప్పే ఉంది. ఇప్పుడు తెలియదురా మీకు, మీ వయసు అటువంటిది. మా వయసు వస్తే మీకు తెలుస్తుంది. అంతేరా మీరా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు అంకుల్. ఇప్పుడు కావాలని కట్ చేస్తాను, ఏం చేస్తారో చూద్దాం. అంకుల్ 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 హాస్పిటల్ తీసుకెళ్దాం అంకుల్. వద్దురా రిస్క్ అవుతుంది. మా ఏదో తెలియ కూడా జరిగిపోయింది. డబ్బులు తీసుకుని ఎవరికి చెప్పాకండి. రే తీ కారుదీరా, కారుదీ. చెప్తా అయినవరా రోహిత్? చూడరా అప్పుడా ఏం జరిగిందో అంతా నీ వల్లరా. చెప్పిన మాట అయినవరా నువ్వా? సరే అంకుల్, తప్పంతా నాదే. ఎస్పీ అంకుల్ మా ఫ్యామిలీ ఫ్రెండే కదా, నేను చూసుకుంటా. మీరు టెన్షన్ పడకుండా ఈ బీర్ తాగండి. స్టఫ్ కావాలంటే వెనకాలను తీసుకోండి. థ్యాంక్స్ అబ్బా. ఏమైంది అంకుల్?
రే 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 కూర్చోరా ఎలా కూర్చోరా రే భయం వేస్తుందిరా రే 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 చూడరా రే 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 రే. అంకుల్ వెనక దయ్యం ఉంటే నాకు కనపడాలి కదా, నాకు కనపడలేదే. మీరు ప్రశాంతంగా ఆ యాక్సిడెంట్ గురించి మర్చిపోయి ఈ మ్యూజిక్ వినండి. అసలు గేమో నా సొంత పేరు 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 నీకు ప్లేయర్ కూడా పనిచేయట్లేదే. అంకుల్ తాగండి. మీ పిచ్చి నాకంటుకుంది కదా అంకుల్. ఆ దెయ్యం ఖచ్చితంగా చంపేస్తారా మనల్ని. అంకుల్ మనం తాగున్నాం, అందులో యాక్సిడెంట్ జరిగింది. దెయ్యం లేదు ఏమి లేదు, పోదాం పదండి అంకుల్. అమ్మ ఆ కారులో నేనెక్కండి రా నాయన, నా వల్ల కాదు. అంకుల్ దెయ్యం మనల్ని చంపాలనుకుంటే కారులో ఉన్న చంపేస్తుంది, బయట ఉన్న చంపేస్తుంది. యాక్సిడెంట్ అయిన బండిని రోడ్లో వదిలేసి వెళ్ళడం అవసరమా? పదండి అంకుల్ పోదాం. అబ్బా పదండి అంకుల్ పోదాం. ఏ పరిస్థితి దెయ్యం మనల్ని చంపేస్తట్టుందిరా రే రే చూడరా చూడరా రే. ఈ రోజు ఈ చేతిలో మనం రే. మన ముందున్న వైట్ కార్ ఏది అంకుల్? పోయా దెయ్యాన్ని అడుగురా చెప్తాదే. నాయనా నేను చంపు. సార్ మీరు ఎలా తెలుగు భాష లెక్కేస్తారా? ఆడ ఉంటారు ఈడ ఉంటారా? యాక్సిడెంట్ అవ్వగానే నన్ను హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదురా? హాస్పిటల్లో చేర్చాలంటే భయం వేసి మధ్యలో చచ్చిపోతాడనే భయంతో చేర్చలేదు సార్. మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బ్రతుకుండేవాడిని. మా అక్క పెళ్ళి ఆగుండేది కాదేమో. పెళ్ళిరా, నా ఫ్యామిలీరా నడి రోడ్డును పడిపోయిందిరా. మియాలే నీ వల్లే మా అక్క పెళ్ళి ఆగిపోయిందిరా. సర్వం కోల్పోయాను. నీ ఇష్టానికి ఇండికేటర్ వేయకుండా అడ్డంగా వస్తే ఈ రోడ్డు అని మీ బాబుదారా? ఒప్పుకుంటున్నాను, నేను చేసిన తప్పే, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన నా ప్రాణాలు తిరిగిరావు. నాకు చనిపోయాక అర్థమైంది ఇలా వాళ్ళ తప్పే లేకుండా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి బాధ ఏందో. ఓయమ్మా ఈ దెయ్యం ఇంకా ఇక్కడే ఉందా? గుర్తుపెట్టుకో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా ఒక్కరి ప్రాణాలు పోవడానికి కారణమైన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణ్యంగా చంపేయమనే రోజు ఒక్కటి వస్తుంది. నీకు ఈ రోజు వచ్చింది. అయ్యో ప్లీజ్ సార్, మీరు మీ ఫ్యామిలీకి దూరమైన బాధలో మమ్మల్ని మా ఫ్యామిలీకి దూరం చేయొద్దు. అయినా మిమ్మల్ని నేనెందుకు చంపుతాను? ఎక్కడ ఉన్నావరా మనమా? రే ఇంత మన కుదపని కారు కదరా.
అంకుల్ 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 బ్రేక్ పడలేదు అంకుల్ అంకుల్ చూడరా, speed బ్రేక్ వేస్తే చూడరా. దెయ్యం మనల్ని చంపేస్తట్టుందిరా రే, రే, చూడరా చూడరా రే. నాకు జరిగింది అన్యాయం అని తెలుసు, కానీ నేను ఇద్దరిని చంపుతానని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే చంపలేదు. చంపుంటే నిజంగా తప్పే జరుగుండేది. మా అక్కకి ఎలాగో నేను లేను. నా తర్వాత మా అక్కని చూసుకోవాల్సింది మా బావేగా. ఒకసారి ఫోటో చూస్తే పోలా? ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీ చావుకు కారణమయ్యాను. నీ అక్కని బాగా చూసుకుంటానని చెప్పను కానీ బాధ పెట్టకుండా అయితే చూసుకుంటాను. ఇది నీ కుటుంబం మీద నాకున్న జాలి కాదు, నా వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబం మీద నాకున్న బాధ్యత. మాటిస్తున్నాను. హలో, నేను క్యాబ్ డ్రైవర్ సార్. వస్తున్నాను. ఈ లెఫ్టా సార్? అవును, ఇండికేటర్. సారీ సార్.